ప్రెజెంట్ మనతో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా చెప్తుంది ఒకటే. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో అటు రఘునందనరావు ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయిందని, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి కూడా ఒక్కరొక్కరు బయటకు వస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ఎందుకు మరి ఇటు విచారణ పూర్తి విచారణ చేస్తామా అంటే చేయాలి. ఇందులో ఎవరిపై అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో వారికి సంబంధించి అని చెప్పేసి కూడా కేటీఆర్ ముఖ్యంగా ఇట్లా స్పందించకుండా తను ఒక్కరిద్దరు ఫోన్లు మాత్రమే బిచ్చగాలే ఫోన్లు ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మళ్ళా కొందరు నాపై అసత్యపు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, నేరుగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు అని చెప్పేసి చెప్పడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అతను ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయో ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా నిన్న చూస్తాం సంధ్యా కన్వెన్షన్ చెందినటువంటి వ్యక్తి కూడా వచ్చి శ్రీధర్ రావు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కరొక్కరుగా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అందరూ వ్యక్తులందరూ కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితుల్లో కానీ కేటీఆర్ పై ఎప్పుడైతే ముందు జాగ్రత్తగా తను ఇట్లా న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పేసి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేదంటే ఎందుకు తను ఈ విధంగా మాట్లాడుతున్నారనేది కూడా ఇటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నేతల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే వణుకు పుడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దీని వెనకాల ఎవరున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాధాకృష్ణరావు విచారణ సందర్భంగా తను చెప్పిన వ్యాఖ్యలను బట్టి బీఆర్ఎస్ సుప్రీమో అంటే బీఆర్ఎస్ చెందినటువంటి అధినేత చెప్పిన ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. సో రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా క్లియర్ గా ఉన్నది కాబట్టి సో ఇక ఖచ్చితంగా ఇక ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత రేపో మాపో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు వస్తాయని తెలిసే కేటీఆర్ ఈ విధంగా ఎక్స్లో పోస్ట్ చేశారని చెప్పేసి కూడా కొంత అనుమానాలకు లేవనెత్తుతున్నాయి. సర్పంచ్ అయితే సైతులు ఆయన డైరెక్ట్ గా నేను కోర్టు మెట్లు ఎక్కుతాను కూడా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక నార్మల్ వార్నింగ్ లానే తీసుకోవాలా, లేకపోతే నిజంగానే లీగల్ నోటీసుల వరకు కేటీఆర్ వెళ్తారనుకోవచ్చా? వాస్తవంగా ఇలాంటి ఆరోపణలు చాలా సార్లు రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకోవడం కామను. ఎవరు చేసినా కూడా న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి చెప్తుంటారు. అది ఎవరైనా సరే, అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఎవరైనా సరే ఇలా అసత్యపు అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పుడు ఇలా చేస్తున్న వారిపై నాకు కొందరు వ్యక్తుల వల్ల వ్యాఖ్యలకు సంబంధించి నాకు కొంత భంగం అంటే పరువుకి నష్టం కలిగిందని చెప్పేసి కూడా కొందరు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. కొందరు హైకోర్టుకి మెట్లెక్తాము, ఖచ్చితంగా హైకోర్టు న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా అది ఎవరైనా చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఇలాంటికి సంబంధించి ధీటుగా ఎదుర్కొనేందుకు మళ్ళీ అధికార పక్షమైనా ఇటు ప్రతిపక్షమైనా సరే ఎవరైతే వ్యక్తులపై అయితే ఇలా మాట్లాడుతుంటారో సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఒకరిపై ఒకరు న్యాయపరంగా ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రము ఇటు స్పష్టంగా ఎవరు ఫోన్ ట్యాప్ చేపించారు ఏంటనేది కూడా క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పటికే న్యాయ నిపుణులందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భంలో ఖచ్చితంగా ఇటు అధికారులు అనే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎవరైతే నేతలు చెప్తేనే వాళ్ళు అధికారులు చేస్తారు తప్ప నేతలు చెప్పండి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయరనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ నేతలకు సంబంధించి రేపు మాపు నోటీసులు వస్తాయని తెలిసే ఈ విధంగా కొంత ఎక్స్లో పోస్ట్ చేసినట్టుగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులకు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.